ఎప్పుడైనా చెప్పారా మీ మమ్మీకి డాడీకి నేను ఎప్పటికైనా ఒక రోజు చిట్టి నవ్వుతా? చిట్టినా లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ కాలేజ్ తర్వాత ఒక్కటైతే నేను సెట్ అయినా, దట్ మై డెబ్యూ హ్యాస్ టు బీ సాలిడ్ మమ్మా. ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు మేక్ మై డెబ్యూ వెరీ స్పెషల్ యా అని చెప్తే ఐ థింక్ దిస్ హ్యాపెండ్ బికాజ్ అంటే థియేటర్ లో ఉన్నవాళ్ళు కొంతమంది సినిమాల్లోకి రావాలనుకుంటారు, బై డిఫాల్ట్ వస్తారు, బై ఛాన్స్ వస్తారు. యా కానీ చాలా మంది థియేటర్ వదలరు. అవును వదలరు. థియేటర్ అన్నది ఒక ఇంటాక్సికేషన్, ఒక ఎడిక్షన్. అవును మీరు సినిమాలు బాగా ఎంజాయ్ చేశారా? థియేటర్ లో మీరు చాలా ప్లేస్ చేసినట్టున్నారు కదా, అవునండి చేశారా? అవును. యా రిపీట్ షోస్ ఫర్ వన్ ప్లే ఐ డిడ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 20 times. We did Last Fish Baby అని ఒక play with Samahara, and then with Dramanon kuda. Both these theatre groups we repeated that play many times. And apart from that, lot of other theatre groups in work chesina. Recent ga one of my teachers passed away also, Saurabh Gharipurikar. He was an absolute treasure for the theatre community andi. Okay. But it was a great loss for all of us that he's no more. Okay. But I learned a lot from these people. And addiction అయితే నిజంగానే అట్లనే ఉంటుంది. థియేటర్ Yeah. It is exactly the way you said that addiction. I miss it so much. ఆ intensity, ఆ kick ఏదో ఉంటుంది కదా స్టేజ్ పైన, immediate validation వచ్చింది. You know what is working, what is not working. Direct contact ఉంటుంది audience తో. And recent గా ఒక friend తో మాట్లాడుంటే I told her that I miss theatre so much, and she's like, why don't you do it? And I was like, yeah, why don't I do it? So immediately I messaged another friend and I said, January I want to do this play. And he said, okay, I'll set it up for you. So ఈ ప్లేకి స్పెషాలిటీ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ వాచ్డ్ దిస్ ప్లే, ఇట్స్ కాల్డ్ వైట్ ర్యాబిట్ రెడ్ ర్యాబిట్. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ వాచ్డ్ ద ప్లే, యూ కెనాట్ పర్ఫార్మ్ ద ప్లే బికాస్ యూ గెట్ ద స్క్రిప్ట్ ఆన్ ద స్టేజ్. యా, సో దట్ ఈస్ అ స్పెషాలిటీ. వైట్ ర్యాబిట్ రెడ్ ర్యాబిట్. అవును. Okay. It's all over the world. It's the same script. You have to apply to perform it. And 10 years back when my teacher was performing it, I didn't go to watch it because appude nenu decided anta crazy concept undi nenu ellanu, one day I'll perform. నేనే ఒక రోజు చేస్తాను. So I didn't watch it that time. So I said I think it's time, let's do a play. ఓకే. బట్ మీరు సినిమాల్లో బిజీ అయిపోతే ఇంక నాటకాలు ఏం చేస్తారు? అదే కొంచెం స్లోలీ స్టార్ట్ చేస్తే సార్, ఐ థింక్ మేబీ I'll be able to balance both. Yeah. Okay. Because there is a part of me which wants to make big productions. Like, I don't know if you've seen Atul Kumar's plays. He's a really fabulous director from Mumbai. But his plays are just so grand, sir. His sets are so grand. Music, live untadi. So it's just next level. సినిమా లాగా ఉంటుంది. Exactly. కానీ లైవ్ చూస్తే ఆ కిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో అలాంటివి ప్లేస్ ప్రొడ్యూస్ చేయడం అని నాకు కోరిక ఉంది. బట్ ఐ నీడ్ అ బిగ్గర్ టీమ్, ఐ నీడ్ అ మోర్ సాలిడ్ టీమ్. సో వెయిటింగ్. మీరు సెటప్ చేసుకోవాలి అలా టీమ్ కదా. ఇప్పుడు మరి మీరు థియేటర్ లో ఉన్నప్పుడు మీరు ఏమైనా సంపాదించేవారా? లేదు సార్, థియేటర్ లో డబ్బులు లేదు సార్. మన జేబులో డబ్బులు ఖర్చు చేసుకోవడం. అవును, ఇంకా ట్రావెల్ లో, పెట్రోల్ లో అదంతా పోతే ఉంటాయి. బట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్, దట్ ఇస్ ప్రైస్లెస్ కదా సార్. అదే ఎదురుగుండా చప్పట్లు కొడుతుంటే, విజిల్స్ చేస్తుంటే అసలు ఆ కిక్కే వేరు కదా. పవన్ కళ్యాణ్ డైలాగ్ లాగా, లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరు. అబ్బా, తెలుసా డైలాగ్? తెలుసు. అండ్ నాట్ జస్ట్ దాట్ సార్, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఐ గాట్ మై ఫౌండేషన్ ఫర్ ఫిల్మ్స్ కదా. అది లేకుండే మేబీ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ మోర్ టైమ్ టు అడాప్ట్ టు ద సినిమా అండ్ ఆల్ ఆఫ్ దట్. కానీ ఇప్పుడు ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ వాట్ ఐమ్ డూయింగ్. అంటే నేను ఇంకొకటి అడగాలి మిమ్మల్ని. మీరు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాణం పోయినా క్యారెక్టర్ మంచిదైతే మాత్రం, క్యారెక్టర్ మంచిదై ఉండాలి, పర్ఫార్మెన్స్ కి వీలు ఉండాలి, డైలాగ్స్ చెప్తుంటే ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి, మహానటి చిట్టి అనాలి కదా. దానికోసం మీరు ఎంత కష్టమైనా పడతారు.
అవును అలాంటిది రావణమైనా రవితేజ దానిలో ఒక సాంగ్ చేశారు మీరు, అవును రావణాసురాలో అవును కదా. yes మీరు ఎలా ఒప్పుకున్నారండి ఆ బిట్కి? నాకు తెలియక, అంటే సినిమా మైకం కమ్మేసిందా? let's I think it is a learning process. అంటే అప్పుడు నేను చాలా I got very excited that I'll get to work with Ravi Teja sir రవితేజ గారు. because I'm a big fan of him and his energy is very contagious. He is absolute fire and a set koste asalu mottam బ్లాస్ట్. energy మారిపోద్ది. He'll come, he'll do a scene fata fata and that, and it's like you said that energy is addictive kada, same like that only it is. So of course నేను ఒప్పుకునే తర్వాత నాకు అర్థమైంది that okay there's a whole cast, there is a 5 heroine cast అన్నట్టు. అది అప్పుడు తెలియదు అనుకుంటా. తెలియలేదు, క్యారీ అయిపోయారు అవును కదా రవితేజ ఫేవర్. yes కదా? yeah and అందులో కూడా ఒక పాట భారత్ పాట చాలా ఫేమస్ అయిపోయింది. సో నో రిగ్రెట్స్ అన్నట్టు. నో రిగ్రెట్స్ అంటే యాజ్ ఎన్ యంగ్ గర్ల్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు, థియేటర్ ఈజ్ ఎ పూర్ సెగ్మెంట్. అంటే యూ డోంట్ అంటే రిచెస్ ని సంపాదించే ప్లేస్ కాదు. మీకు రెప్యుటేషన్ వస్తుంది ఆ థియేటర్ వరల్డ్ లో, అవును అది ముంబై కావచ్చు ఇంకో చోట కావచ్చు. కానీ ఆ ప్యాత్ నుంచి ఇప్పుడు సినిమా దానిలోకి వచ్చినప్పుడు, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఫేమ్, నేమ్, మనీ, రెప్యుటేషన్ కదా. yeah ఇప్పుడు ఇందులో మీరు ఏ రేంజ్కి వెళ్ళాలి నేను అనే ఒక గోల్ ఏమైనా సెట్ చేసుకున్నారా మీరు? ఎందుకంటే ది హయ్యర్ ద సక్సెస్, ది హయ్యర్ ద రిచెస్. సార్ నా గోల్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఎలా? నాకు ఇలా సక్సెస్ నేను చూడను. లైక్ నేను ఇలా సక్సెస్ చూస్తున్నాను. ఐ వాంట్ టు బిల్డ్ అన్ ఎంపైర్. I don't want to build Burj Khalifa. Okay. My empire is like, what all can I do? And how much deep can I go in that? Now I'm starting to make music and starting to make music videos, doing direction, choreography. Can I make a musical after this? Who can I cast in that? Can I only be the actress in that? Can I only direct it? That is, nobody has done it, sir. For me, that is... No, why you can do, amma? What is it? Yeah. మీరు see, సునీత విలియమ్స్ గారు ఏకంగా స్పేస్ లోకి వెళ్ళిపోయి 6 నెలలు వార్ స్టే. Yeah. ఇప్పుడు మనం బయట ఊరికి వెళ్తేనే ఒక 2-3 రోజులు ఎక్కువ రోజులు ఉండాలంటే కండిషనల్ గా తప్పక ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి, లేకపోతే పెద్ద రెయిన్స్, స్టామ్, బస్సులు ఆగిపోయి మనం ఎక్కడో హోటల్లో లాక్ అయిపోయాం. చాలా గాబరాగా ఉంటుంది. అరే బస్సులు లేవు, ఎప్పుడు రెజ్యూమ్ అవుతాయి తెలియదు, ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటే మనం తిన్నావా, చేసావా, ఇచ్చేసావు అని. ఇంత గాబరాలో సునీత విలియమ్స్ గారు స్పేస్ లో 6 నెలలు వార్ స్టే. అంతకన్నా గొప్ప కాదు కదండి. ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. ఆ రోజులు పోయినాయి కదా ఉమెన్. ఇప్పుడైతే కెన్ ఐ డూ దట్ అంటే డౌట్ నుంచి రావట్లేదు. అది అంటే ఇట్స్ కమింగ్ లైక్ వై కాంట్ ఐ డూ అన్న. నో ఇట్స్ కమింగ్ లైక్ వాట్ కెన్ ఐ డూ నెక్స్ట్. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. Can I do this or can I do that? Should I do this? Should I do that? That's correct. Yeah, that's like correct. that. Should I do that? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.